వెల్కమ్ టు జీవీఎస్ స్టడీ సర్కిల్. స్టూడెంట్స్, ఈరోజు మనం 7th క్లాస్ న్యూ సిలబస్ అనేటువంటి హిందీ సెకండ్ లెసన్ హోషియార్ కవ్వా గురించి डिस्कस చేద్దాం. छात्रगण, यह देखिए, यह 7वीं कक्षा का दूसरा पार्ट होशियार कौवा है. यहाँ देखिए, यह कौवा का एक चित्र है. कौवा एक शाखा पर बैठा है और यहाँ हमें एक चित्र दिख रहा है. यह अलमारा है. अलमारा के ऊपर एक गेंद है. यहाँ एक लड़का दिख रहा है. लड़का गेंद को पाने का प्रयत्न कर रहा है. స్టూడెంట్స్, ఇక్కడ మనకి ఒక అల్మారా కనిపిస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో కూడా అల్మారా అని లేదా బ్యూరో అని పిలుస్తాం. అలాగే ఈ అల్మారా పైన అంటే ఈ బీరువా పైన ఒక బాల్ కనిపిస్తుంది. పిల్లవాడు దాన్ని ఎలా తీసుకోవాలని చెప్పేసి థింక్ చేస్తున్నాడు. థింక్ మన ఇక్కడ బల్బు కనిపిస్తుంది అనమాట. హీ గాట్ అన్ ఐడియా. బల్బ్ అని అంటే అర్థం ఏంటంటే వాడికి వెలిగిందనమాట, అంటే ఆలోచన వచ్చింది. ఏక ఆలోచన ఆయి. कैसी आलोचना? वहाँ एक संदूक रखा. ఏం చేసాడు ఆ బీరో దగ్గర? సందుక్ లేదా డిబ్బా అని కూడా అంటాం. డిబ్బా అన్న సందుక్ అన్న బాక్స్ అనమాట. బాక్స్ టంగు పెట్టి అంటాం. ఉస్ సందుక్ పర్ కడే హోకర్ గేంద్ को पाया. వెంటనే వాడు ఆ పెట్టెక్కి ఆ పైన ఉన్నటువంటి ఆ బాల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోగలిగాడు అనమాట. దీని అర్థం ఏంటి? మనకి అసలు పిక్చర్ ఇచ్చిన ఉద్దేశం ఏంటి? ఎందుకు ఇచ్చారు అంటే, ఏ పనైనా సరే మనం ఏం చేయాలంట, ఆలోచించాలి. ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే, ఇక్కడ వీడి ప్రాబ్లం ఏంటి? బాల్ అందుకోలేకపోయాడు. అదో వాడు ప్రాబ్లం అనమాట. ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశాడు? ఆలోచించాడు. ఆలోచిస్తే ఏమైంది? ఐడియా వచ్చింది. ఐడియాతో వెంటనే అక్కడ కొంచెం హైట్ కావాలి కాబట్టి ఆ బాక్స్ ఏదైతే ఉందో डिब्बा उसको रखकर डिब्बे के ऊपर चढ़कर उस गेंद को पाया. సో ఆ డిబ్బాని అక్కడ పెట్టి వాడు అది ఎక్కి ఆ బంతిని అందుకోగలిగాడు. సో ఈ పాట మనకు ఇచ్చిన ఉద్దేశం ఏంటంట, హోషియార్ కవ్వా. హోషియార్ అంటే క్లవర్ లేదా ఇంటెలిజెంట్. కవ్వా అంటే క్రో అనమాట, తెలివైన కాకి. మనం ఇంతకుముందు కథల్లో విని ఉంటాం అనమాట. ఏమని ఉంటాం? తెలివైన నక్క గురించి విని ఉంటాం. అంటే ఈ కాకి మనకు కొన్ని కథలోనేమో తన ముక్కున ఒక మాంసం ముక్క పెట్టుకుని ఉందని, లేదంటే కొన్ని కథలోనేమో తన ముక్కున ఒక రొట్టె ముక్క పెట్టుకుని ఉందని. నక్క బావ వచ్చేసి దాన్ని ఒక పాట పాడమంటే అది తెలివి తక్కువతనంతో పాట పాడటంతో నోట్లోంచి ఆ ముక్క జారిపోయిందని చెప్పేసి ఆ విధంగా నక్క కాకి నోట్లో ఉన్నటువంటి ఆ మాంసం ముక్కను లేదంటే రొట్టె ముక్కను పొందింది అని చెప్పేసి, లేదా తీసుకోగలిగింది అని చెప్పేసి మనం ఇంతకుముందు పాత కథల్లో విని ఉంటాం. కానీ ఇక్కడ మనకేం చెప్తున్నారంటే, హోషియార్ కవ్వా అది ఇంతకుముందులాగా పాత కాకి కాదు. అంటే ఓల్డ్ జనరేషన్, న్యూ జనరేషన్ అంటాం. ఇది న్యూ జనరేషన్ కాకి అనమాట. అప్డేట్ అయిందనమాట. అంటే తన పాత తరం నాటి ఆ కాకులు ఏవైతున్నాయో అలా కాకుండా ఇది కొంచెం కొత్తగా ఆలోచించిందనమాట. సో అందుకని మనం ఇక్కడ ఏం చెప్పాడంటే, ఈ పాఠం పేరు హోషియార్ కవ్వా అంట. సరే, ఆ కథను తెలుసుకునే ముందు ఒకసారి మనకి ఈ బొమ్మ కింద 2 ప్రశ్నలు ఇచ్చారు, చూద్దాం. దేఖే, पहला प्रश्न है, चित्र में क्या क्या दिखाई दे रहे हैं. సో ఈ పిక్చర్ సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఈ పిక్చర్ మనకి ఇచ్చారు కదా, దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్. చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహే. ఈ పిక్చర్లో ఏమేమి కనిపిస్తున్నాయని చెప్పాడు. సో ఏం కనిపిస్తున్నాయంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అల్మారా ఔర్ గేంద్ లడక. సో ఇవి కనిపిస్తున్నాయి అనమాట. మరి ఇక్కడ కూడా కనిపిస్తున్నాయిగా, కావాలంటే ఇవి కూడా రాసుకోవచ్చు అనమాట. దీన్ని మనం ఐడియాకి చిహ్నంగా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే వాడు మధ్యలో వెలిగింది, బల్బ్ వెలిగింది. బల్బ్ వెలగడం అంటే ఐడియా వచ్చిందనమాట, వాడికి బల్బ్ వెలిగిందనమాట. సో మనం బల్బుని బత్తి అంటాం అనమాట, బత్తి అంటాము. అలాగే ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది. బాక్స్
దీన్ని డిబ్బా అని కానీ లేదా సందుక్ అని కానీ అంటాం. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు? చిత్రమే లడకా, అల్మారా, గేంద్, బత్తి, సందుక్ ఆది దికాయి దే రహే హే. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయని. లడకా క్యా కర్ రహా హై, మరి ఈ పిల్లోడు ఏం చేస్తున్నాడు? లడకా లడకా अलमारे का ऊपर गेंद को पाने का प्रयत्न कर रहा है. పిల్లడు ఏం చేస్తున్నాడు? అల్మారా పైన ఉన్నటువంటి ఆ బంతిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. లడకా गेंद पाने का प्रयत्न कर रहा है. देखें, समस्याओं का हल करने के लिए सोचना जरूरी है. సమస్య అంటే ప్రాబ్లం అనమాట. హల్ అంటే టు సాల్వ్. సమస్యని ఏం చేయాలంట? పరిష్కరించడానికి. సోచన జరూరీ. ఏం చేయాలి పరిష్కరించాలంటే? ఒక ఐడియా రావాలి. ఐడియా. సోచన అంటే థింక్ అనమాట. జరూరీ అంటే నెసెసిటీ, అంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలంట? ఆ సమస్యకు తగ్గట్టుగా ఆలోచన చేయాలి. इसके साथ साथ మరి ఆలోచన చేయడంతో పాటు ఏం చేయాలి? వివేక్ भी होने चाहिए. వివేక్ అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది చేయవచ్చునో, ఏది చేయకూడదో ఆ జ్ఞానం ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ని మనం ఏమంటామంట? వివేకం అంటాం అనమాట. మనకి ఫస్ట్ లెసన్లో ఇచ్చారు నాలెడ్జ్ అని చెప్పేసి, అవునా? నాలెడ్జ్ అంటే జ్ఞానం అనమాట. సో ఆ నాలెడ్జ్ అనమాట కలిగి ఉండటాన్ని ఏమంటామంటే, అంటే ఏది మంచో ఏది చెడు ఉన్నటువంటి ఆ చెడుకి మంచిగా ఉన్నటువంటి డిఫరెన్స్ని తెలుసుకొని మంచిని చేయటాన్ని ఏమంటామంటే వివేకం అంటాం. ఇస్సే హర్ జగహ సఫల్ మిల్తీ హై. మరి అలాగా మనం వివేకాన్ని కలిగి ఉంటే ఏం జరుగుతుందంట? హర్ జగహ, ఎవరీ ప్లేస్ అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఊరు వెళ్ళినా సరే, ఏ సందర్భంలో అయినా సరే ఏమవుతుంది? మనకి సఫలత అనమాట, సక్సెస్ లభిస్తుంది. ఇसी प्रकार कुछ కల్పిత పాత్రంకే సహారే. ఈ విధంగా మనకి ఈ పాఠంలో కొన్ని కల్పిత పాత్రలు అనమాట. కల్పిత అంటే మనకి చూస్తూ ఉంటాంగా నాటికల్లో, టీవీలో, ఇవన్నీ కూడా కల్పిత పాత్రలు మాత్రమే అని చెప్పేసి. అంటే కొన్ని పాత్రల్ని, అంటే కొన్ని క్యారెక్టర్స్ని ఊహించి తీసుకున్నారన్నమాట. ఇవన్నీ నిజమైనవి కాదనమాట, జస్ట్ ఊహ, ఇమాజిన్ అనమాట. వివేక్ పానేకి ప్రేరణ దేనే వాली కహానీ పడేంగే. సో అటువంటి ఇమాజిన్ చేసినటువంటి కొన్ని క్యారెక్టర్స్ మనకి ఇక్కడ ఇచ్చి, సో దాని నుంచి మనం ఏం చేయాలంట? వివేకాన్ని పొందాలి. టు గెట్ అనమాట. ప్రేరణ అంటే ఇన్స్పిరేషన్ అనమాట. పాన అంటే టు గెట్. దేని వాళ్ళ కహానీ పడేంగే. సో ఆ విధంగా ఏదైతే కథ ఉందో ఆ కథ మనకి ఏం చేస్తుందంటే, ఇక్కడ ఇచ్చినటువంటి కథ, కల్పిత పాత్రల ఆధారంగా ఇచ్చినటువంటి కథ మనకి వివేకాన్ని కలుగజేస్తుందంట. देखिए, होशियार कौवा అంటే ఎస్ క్రో. హోషియార్ అంటే ఇంటెలిజెంట్, క్లెవర్. ఎస్ చిత్రకథ అంట. మరి అటువంటి హోషియార్ కౌవ అనేటువంటి పాఠాన్ని మనకి ఎలా ఇచ్చారు? కొన్ని పిక్చర్స్ ఇచ్చి ఆ పిక్చర్ల ఆధారంగా కథ అంటే స్టోరీ అనమాట, కహాని. సో ఈ కహానీని, ఈ స్టోరీని మనకి చిత్రాల ఆధారంగా అనమాట, పిక్చర్ల ఆధారంగా మనకి చెప్తూ ఉన్నారు. देखिए, पढ़े यहाँ, जंगल में लोमड़ी खाने की खोज में घूम रही थी. घूम అంటే రోమ్ అంటే సంచరించడం, తిరగడం అన్నమాట. కౌన్ घूम रहा है, कौन घूम रही है? లోమడి అన్నమాట. ఎవరు తిరుగుతుంది? ఎవరు? లోమడి అంటే ఫాక్స్ అనమాట, నక్క. సో ఈ నక్క అడవిలో తిరుగుతూ ఉంది. దేనికోసం అంట? కానికి కోసమే, తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి ఆ జంగల్, ఫారెస్ట్ అంతా सर्च చేస్తూ ఉందన్నమాట. पेड़ पर बैठे कौवे के मुँह में रोटी देखकर लोमड़ी की मुँह में पानी भराया. पानी भराना అంటే बहुत खुशी हुई, అంటే దాని నోట్లో నీళ్ళు ఉన్నాయి. దేనికి? पेड़ पर बैठे कौवे के मुँह में, అది ఒక చెట్టు పైన కాకిని చూస్తుంది. కాకి అంటే ఏం చెప్పాం? క్రో. ముహమే రోటీ దేక్కర్, ముహ అంటే మౌత్ అనమాట. దాని నోట్లో ఏముందంట? రొట్టె ముక్క ఉందనమాట. రొట్టెని చూసి లోమడికి ముహమే పాని భరాయ అనేది ముహావరే.
इस मुहावरे का अर्थ किसी चीज़ को पाने के लिए लालच होना, ఏదైనా ఒక వస్తువుని పొందాలనే అత్యాశ. देखिए यहाँ हमें पेड़ पर बैठा कौवा दिख रहा है और यहाँ कौवे भी ఇమాజిన్ कर रही है. అది కూడా ఊహిస్తుంది, థింక్ చేస్తుంది అనమాట. ఏమని? ఇంతకుముందు గతంలో మన యొక్క ఆ పూర్వీకులకి అనమాట, అంటే మన యొక్క పాతరానికి ఇలాంటి అనుభవం ఒకటి ఎదురైంది. ఆ సందర్భంలో తెలివి తక్కువగా మన యొక్క పూర్వీకులు ఏం చేస్తారు, దాన్ని అంటే నక్క మాటలు నమ్మేసి ఏం చేశారు, పాట పడింది అనమాట. అంతకుముందు కాకి పాట పాడగానే ఆ రొట్టె ముక్క కింద పడింది, దాంతో నక్క వెళ్ళిపోయింది అన్నమాట తీసుకొని. సో అది దీనికి గుర్తుకు వచ్చిందనమాట. సో మనకి ఆ విషయాన్ని అక్కడ పిక్చర్లో ఇస్తున్నాడు అనమాట. ఓల్డ్ కాకి అనమాట, ఓల్డ్ క్రో. అది ఇలా పాట పాడుతుంది, రొట్టె ముక్క పడిపోతుంది, క్యాచ్ చేస్తుంది ఫాక్స్, అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ విషయం దీనికి గుర్తుకొచ్చిందనమాట కాకి. చూడండి, लोमड़ी ने कौवे से कहा, कौवा भैया सुना है कि तुम बहुत अच्छा गाते हो. సో ఇది ఏం చేస్తుందంట, ప్రేర్ చేస్తుందన్నమాట, అంటే పొగుడుతుందన్నమాట, దాన్ని ప్రశంస కర హై. కిస్కో? కవ్వేకో. రావడంతో పొగుడుతుందన్నమాట. ఏమని? ఓ కాకి అన్న, మనం అంతకుముందు తెలుగులో నేర్చుకుని ఉంటాం, కాకి బావ నేర్చుకుని ఉంటాం ఎంతో పూర్వము అప్పటి కథల్లో అనమాట. సో కానీ ఇక్కడ మనకి ఆ బావ అనే మాటను మాత్రం ఇక్కడ మార్చేసి ఏమిచ్చారు, భయ్యా. సో ఓ కాకి సోదరా సునా హై కి తుమ్ బహుత్ అచ్చా గాతే హో. నువ్వు బాగా పాడతావు అనే మాట విన్నాను. అంటే ఆళ్ళు చెప్పుకుంటుంటే నాకు తెలిసింది ఏంటంటే నువ్వు బాగా పాటలు పాడతావు అంటగా. మా ఏక్ బాత్ తుమ్హారా గానా సున్నా చాహతీ హూ. ఒకసారి పాట పాడవా, నేను నీ యొక్క పాట వినాలనుకుంటున్నా అని చెప్పేసి అడిగిందనమాట. ఎవరు? లోమడి. సో ఈ మాట అడగంగానే వెంటనే దీనికి ఇమాజిన్ అనమాట. ఇంత మనం చెప్పాంగా, తన యొక్క ఎవరైతే 4 ఫాదర్స్ ఉన్నారో, అంటే తమ యొక్క పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి పొరపాటు దానికి వెంటనే స్ట్రైక్ అయ్యిందనమాట. చూడండి, అదే ఇక్కడ మనకి మళ్ళీ ఇచ్చారు అదే పిక్చర్ని. అదే కాకి నోట్లో రొట్టె ముక్కను పెట్టుకుని ఉంది. ఇది ఇప్పుడు ఈ జనరేషన్ క్రో అనమాట. ఓల్డ్ జనరేషన్ క్రో చూసినట్లయితే అది తన యొక్క నోటి నుంచి జారి విడుచుకుందనమాట. కౌవా లోమడి ఔర్ కౌవే కి పురాణి కహానీకు జాన్తా హే. జాన్ అంటే టు నో. కాకి తెలుసు ఇలాంటి కథ, అంటే కౌవా ఔర్ లోమడికి కహానీ అనమాట. మనకి ఆ పాతకాలం నాటి కాకి నక్క అటువంటి ఆ కథ ఏదైతుందో అది దానికి తెలుసు అనమాట. మనం చెప్పుకున్నాం కదా, వెంటనే అది పాత తరం నాటి కాకిలాగా కాకుండా దీని మాటలు నమ్మొచ్చా నమ్మకూడదా, ఎంతవరకు దాంట్లో నిజముంది అనేటువంటి వివేకాన్ని కలిగినటువంటి లేదా తెలివి కలిగినటువంటి కాకి అనమాట ఈ నేటి తరం కాకి. ఎప్పుడైతే ఆ ఫాక్స్ నీ పాట బాగుంటుందంట, నీ గొంతు బాగుంటుందంట, నువ్వు చక్కగా పాడతావంట, సో నాకు కూడా ఒకసారి నీ పాట వినాలని ఉందని చెప్పేసి చెప్పిందో, ఇది మూర్ఖంగా వెంటనే పాట పాడటానికి ప్రయత్నించకుండా ఒకసారి ఇమాజిన్ చేసింది. ఇంత పూర్వం కూడా ఇలాగ జరిగింది కదా, మనం జాగ్రత్తగా ఉండాలి దీంతో అని చెప్పేసి అనుకుంది. వెంటనే కౌవా రోటీ కప్నే పైరోంకి నిచ్చే, పైరంటే లెగ్స్ అనమాట, పైరోంకి నిచ్చే రక్క కర్ బోలా. అది వెంటనే మాట్లాడాలంటే ఏమవుతుంది, సరే మూత ఓపించాలి, నోరు ఓపించేయాలి. నోరు ఓపించేస్తే ఏమవుతుంది, నోట్లో ఉన్న ముక్క జారిపడుతుంది. సో ఏం చేసింది, ఇది కొంచెం తెలివిగా థింక్ చేసి తన నోట్లో ఏదైతే ఆ రొట్టె ముక్క ఉందో దాన్ని కాళ్ళ కింద పెట్టుకుంది. ఏమన్నాడు, కౌవా రోటీ కోపనే పైరోంకి నిచ్చే రక్కర్ బోలా. అప్పుడు మాట్లాడుతుందన్నమాట నక్కతో. ఏమని మాట్లాడుతుందో చూడండి, రక్కర్ బోలా. సో ఇంతవరకు మనకి కంప్లీట్ అయింది, అంటే పూర్తిగా అవ్వలేదు, ఈ పార్ట్ వరకు అయింది. ఈ పార్ట్ సంబంధించి మనకి ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందనమాట. లోమడీనే కవ్వే సే గానే కే లియే క్యోं కహా. లోమడి అంట కనిపిస్తుంది ఇక్కడ మీకు, లోమడి కనిపిస్తుందా? లోమడీనే కవ్వే సే గానే కే లియే క్యోं కహా, क्योंकि वह कौवे की मुँह में
जो रोटी है उसे पाना चाहती है. ఎందుకంటే అది ఆ కాకి నోట్లో ఏదైతే ముక్క ఉందో, రొట్టె ముక్క ఉందో దాన్ని పొందాలనుకుంటుంది. లేదంటే సింపుల్గా ఏమొచ్చిందంటే రోటీకి టుకడే పానీకే లియే, ఆ రొట్టె ముక్క పొందడం కోసం, ఆ రొట్టె ముక్కను కాజేయడం కోసం, రొట్టె ముక్కను తీసుకోవడం కోసం. కౌవే నే రోటీ కో అప్నే पैरों के नीचे क्यों रख लिया? మరి ఆ కాకి ఏదైతే ఉందో ఆ కాకి ఆ రొట్టె ముక్కను తన కాలు కింద ఎందుకు పెట్టుకుంది? క్యోంకి ముహ్ खोलने అంటే बातें करने के लिए मुँह खोलने से रोटी का टुकड़ा नीचे गिर जाता है, रोटी का टुकड़ा नीचे गिर जाता है. इसलिए वह रोटी पैरों के नीचे रख लिया. కాబట్టి ఏం చేస్తుంది? అది తెలివిగా తన యొక్క కాలి కింద పెట్టుకుందనమాట. మనం మాట్లాడడానికి అది నోరు ఓపెన్ చేస్తే పడిపోతుంది. సో కవ్యనే రోటీ को अपने पैरों के नीचे क्यों रख लिया అంటే क्योंकि मुँह खोलने से రోటీ కు టుకడా నీచే గిరి జాయేగా. ఎందుకు పెట్టుకుందంట? ఎందుకంటే మాట్లాడడానికి నోరు తెరిస్తే రొట్టె ముక్క పడిపోతుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మనకి మరలా అదే కాకి చెట్టు కనిపిస్తుంది అన్నమాట. देखिए, अच्छा तुम मेरा गाना सुनना चाहते हो तो सुनो. ఓహో అలాగా నక్కబావా, సరే నీకు నా పాట వినాలని ఉంటే అలాగే నా పాట అంటే నేను పాట పాడతాను విను అన్నమాట. सुने गौर से जंगल वालों, चाहे कितने भी दिमाग चला लो, नहीं छीन सकोगे मुझसे रोटी. मैं भी सीखा है, मैंने भी सीखा है, ये तुम भी जानो. ఏముంటుంది ఇంకా అది? అచ్చా తుమ్ మేరా గానా సున్నా చాహతే హో సునో. ఓకే అలాగా, సరే నా పాట పాడతాను విను. సునో గౌర్ సే జంగల్ వాలో, ధ్యాన్ సే సునో జంగల్ వాలో. ఓ అడవిలో ఉన్నటువంటి మీరందరూ నా పాట జాగ్రత్తగా వినండి. కితనే బి దిమాగ్ చలాలో, మీరు ఎన్ని తెలివితేటలు ఉపయోగించినా నహి చీన్ సకోగే ముస్సే రోటీ, మీరు నా నుంచి రొట్టెను పొందలేరు. స్టీల్ అంటే దొంగిలించడం అనమాట. మైనే బి సీఖా హే, ఏ తుంబి జానో, నేను నేర్చుకున్నాను, నేను ఇంతకుముందు లాంటి పాత తరం కాకిని కాను, నేను నేర్చుకున్నాను అని చెప్పేసి అంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే రొట్టెని పొందాలని చెప్పేసి ఇది తెలివిగా వ్యవహరిస్తే నువ్వు రొట్టెని నా నుంచి స్నాచ్ చేయలేవు, ఎందుకంటే నేను ఆ పాత తరం నాటి కాకిని కానని చెప్పేసి చెప్తుందనమాట. సో ఇది రొట్టె కోసం ఎదురు చూస్తూ ఉంది. దాని ఇంకా ఇది మాత్రం కాకి మాత్రం చేస్తుందంట కాలు కింద పెట్టుకొని ఈ విధంగా మనకు చూసినట్లయితే పాడుతున్నప్పుడు మనకి మ్యూజిక్ ఆ సింబల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ కాకి యొక్క తెలివిని ఇది మనసులో మెచ్చుకుంటూ అంటుంది. ఇలా చూడండి ఏమంటుంది ఇక్కడ మనకి, అరే కవ్వాతో బహుత్ హోషియార్ లగ్తా హై అనుకుంటా. ఓహో ఇది ఈ మూర్ఖురాలు కాదు, అంటే ఇది ఫులిష్ కాదు, చాలా ఇంటెలిజెంట్. ఇంతకుముందు అయితే మా ఓల్డ్ జనరేషన్లో మా ఫోర్ ఫాదర్స్ అడిగితే వెంటనే అవి పాట పాడినవి, కానీ ఇది ఎలా కాదు, చాలా తెలివైంది, దీన్ని ఎలాగా మరి రొట్టె దక్కించుకోవాలనుకుంటుంది అనమాట. మరలా ఈ విధంగా మనసులో అనుకుందనమాట. మరలా మాట్లాడుతుంది నక్క. లోమడీనే గానా సున్కర్ కహా, అచ్చా మిత్ర ఆప్కా గానా బహుత్ మధురత. ఏముంటుంది? మిత్రమా, ఓ కాకి నీ పాట చాలా సూపర్, మధుర్, చాలా స్వీట్గా ఉంది, చాలా బాగుంది. ఐసా గానా మైనే కవి అవి తక్ నహీ సునా, ఇలాంటి పాట ఇంతవరకు నేను వినలా. मैं आपका नाचना भी देखना चाहती हूँ, तुम अच्छा नाच लेते हो. నాచనా అంటే డాన్స్ అనమాట. సరే నీ పాట బాగుంది, అయితే నేను నీ డాన్స్ కూడా చూడాలనుకుంటున్నా. నాచనా దేఖనా చాతీ హూ, దేఖనా అంటే ఐ వాంట్ టు సీ యువర్ డాన్స్, నేను నీ డాన్స్ కూడా చూడాలనుకుంటున్నా. నీ పాట సూపర్, డాన్స్ కూడా సూపర్ అనుకుంటున్నా, ఒకసారి డాన్స్ చూపించు అనగానే చెప్పాక మనం ఇక్కడ కాకి ఎలాంటిది, చాలా తెలివైంది. దాంతో ఏం చేసిందని చూడండి. कौवा రోటీ के टुकड़े अपने चोंच में पकड़कर नाचने लगा. ఇందాక మాట్లాడాలంటే ఏం చేయాలి? మౌత్ ఓపెన్ చేయాలి. అందుకని ఏం చేస్తుంది, నోట్లో ఉన్నటువంటి ఆ రొట్టె ముక్కని కాళ్ళ కింద పెట్టుకుంది. ఇప్పుడు డాన్స్ చేయాలంటే కాళ్ళతో
నోటితో పని లేదు కదా. సో ఏం చేస్తుంది, మళ్ళీ అదే రొట్టె ముక్కని మళ్ళీ తిరిగి అప్పని బీక్ మే రకా హే, అంటే తన నోట్లో పెట్టుకుందనమాట. టుకడే అప్పని చోంచ్ మే, చోంచ్ అంటే బీక్, బీక్ అనమాట, తన ముక్కున పెట్టుకుందనమాట. ముక్కును పట్టుకుని ఏం చేస్తుంది, డాన్సింగ్, నాచనేలాగా డాన్సింగ్. లోబడిని సోచా, ఓహ్ ఇస్ బార్ బి మై సఫల్ నా హో సకా, ఇది థింక్ చేస్తుంది అనమాట, అనుకుంటుంది, ఓహ్ ఎట్లా దీన్ని బోల్త కొట్టిద్దాం అనుకున్నానే, ఇది ఈసారి కూడా నా ప్లాన్ పారలేదే, చాలా తెలివైందే. ఈసారి ఏం చేస్తుందంట, డాన్స్ చేస్తే పడిపోతుంది అనుకుంటే ఆ కాలు కింద ఉన్నటువంటి ఆ రొట్టె ముక్కని నోట్లో పెట్టుకొని ఆ ముక్కు తగిలించుకొని డాన్స్ చేస్తుందంట. సో ఏదైతే ఆ ఫాక్స్ థింక్ చేస్తుందో అది థింక్ చేసినట్లుగా జరగలేదన్నమాట. చూడండి ఇప్పుడు ఏముంటుంది, లోమడే కహా రాజన్ मैं आपका गाना आओ नाचना एक साथ देखकर अपना जन्म धन्य मानना चाहती हूँ. ఏముంటుంది, దీని ప్లాన్ వర్కౌట్ అవ్వాలి 2 times కూడా. ఒకసారి పాట పాడమంది, తప్పించుకున్నది. పాట పాడటానికి ఏం చేస్తుందంట, నోట్లోంచి రొట్టె ముక్కని కాళ్ళ కింద పెట్టుకు. ఈసారి డాన్స్ చేయమంటే కాళ్ళతో పని కాబట్టి ఆ రొట్టె ముక్కని కాళ్ళ దగ్గర నుంచి తీసేసి ముక్కున పట్టుకుందనమాట. దీంతో ఏం చేస్తుంది నక్క, ఇంకొక ప్రయత్నం చేస్తుంది అనమాట. ఇంకొకసారి ప్రయత్నించింది, ఏమని, लोमड़ी ने कहा राजन मैं आपका गाना और नाचना एक साथ देखकर अपना जन्म धन्य मानना चाहते हूँ. ఓ బావా, భయ్యా అని చెప్పింది పైన, ఇక్కడ రాజన్ అన్న కూడా ఇంచుమించుగా ఏంటంట అదనమాట, బ్రదర్, లేదంటే ఓ అయ్యా అంటే సర్ అని అర్థం అనమాట. నేను ఈసారి ఏంటంటే నీ పాట నాకు బాగా నచ్చింది, అలాగే నీ డాన్స్ బాగా నచ్చింది, ఈసారి రెండు కలిపి వినాలనుకుంటున్నాను, కాబట్టి పాట పాడుతూ డాన్స్ చేయని చెప్పేసి అడిగిందనమాట నక్కబా. अच्छा लोमड़ी जी एक साथ गाने और नाचने के लिए मुझे शक्ति चाहिए. సరే సరే, నేను నీ కోరిక కాదంటే ఎందుకు, నేను పాట పాడి డాన్స్ చేస్తా అంటే డాన్స్ చేస్తూ పాట పాడతాను. అయితే ఇప్పటికీ నేను పాట పాడి అలాగే ఆ తర్వాత డాన్స్ చేస్తూ బాగా అలసిపోయాను. మరి ఇప్పుడు నేను డాన్స్ చేయాలన్నా లేదా డాన్స్ చేస్తూ పాట పాడాలన్నా నాకు శక్తి కావాలి, బాగా అలసిపోయినప్పుడు నాకు శక్తి కావాలి. మరి శక్తి కావాలంటే నేను ఎంతో కొంత తినాలి అని చెప్పేసి చెప్పిందనమాట. ఎవరు, కాకి అనమాట. ఎంతో కొంత తినాలని చెప్పేసి చెప్పిందనమాట. శక్తి కావాలి కాబట్టి చెప్పింది. చూడండి, अच्छा लोमड़ी जी एक साथ गाने और नाचने के लिए मुझे शक्ति चाहिए, इसलिए मैं पहले रोटी खा लेता हूँ. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ నా దగ్గర ఏదైతే రొట్టె ముక్క ఉందో దాన్ని తింటే నాకు కొంచెం శక్తి వస్తుంది. బాద్ మే గాతే హుయే నాచ్ దిఖావుంగా, ఆ తర్వాత పాట పాడుతూ డాన్స్ చేస్తానని చెప్పేసి మాట్లాడుతుంది అన్నమాట. ఇక్కడ మనకి మార్క్ ఇచ్చారు చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో అది ఎవరు మాట్లాడుతున్నారంట, కవ్వ. కవ్వ రోటీకో నిగల్ గయ్యా, ఏం చేస్తుంది, మింగేసింది. నిగల్నా అంటే టు స్వాలో అనమాట. ఆ రొట్టె ముక్క ఏదైతే ఉందో ఆ రొట్టె ముక్కని తినేసింది అనమాట కాకి. కవ్వ బోలా रुको मेरे मित्र, मेरा गाना और नाचना देखो, देखे बिना ही चले जाओगे. అరే రుకో రుకో మిత్రమా, ఆగు, వెళ్ళిపోతున్నావు ఏంటి, ఆగాగు, నా డాన్సు మరి పాట వినకుండా వెళ్ళిపోతావా, రుకో, స్టాప్ 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 అంటుందన్నమాట. హే భగవాన్, హే కవ్వతో బడా హోషియార్ హే, ఓ దేవుడా, ఈ కాకి చాలా తెలివైంది, చాలా ఇంటెలిజెంట్, క్లవర్. అబ్ మేరీ భూక్ మిట్టేకి కైసే, మరి ఇప్పుడు నా యొక్క ఆకలి తెలియదు ఎలాగా, చలో और वही ढूंढते हूँ, ఎక్కడన్నా పద ఇంకో చోట వెతుక్కుండా అని చెప్పేసి అది ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట. నీతి, सोच विचार कर विवेक से काम करने पर వ్యవహార్ మే పరివర్తన ఆతా హై. మనం ఏ పని చేసినప్పుడు ఏం చేయాలంట, సోచ్ విచార్, ఆలోచించి, వివేక్ సే, మంచిదో చెడుదో తెలుసుకొని, కామ్ కర్నే పర్, ఆ తర్వాత పనిచేసినట్లయితే వ్యవహార్ మే పరివర్తన ఆతా హై और బుద్ధి కా వికాస్ హోతా హై, ఆ పనిలో మార్పు వస్తుంది, మన బుద్ధి వికసిస్తుంది అని చెప్పేసి ఈ పాట మనకి హోషియార్ కవ్వ అనేటువంటి ఈ పాట మనకి చెప్తుందన్నమాట.